ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి మొబైల్లో ఎంఎక్స్ ప్లేయర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ప్లేయర్ ద్వారా మనం వీడియోస్ని ఆడియోస్ని చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ ఎంఎక్స్ ప్లేయర్లో దాగి ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ అద్భుతమైన టాప్ 5 ఫీచర్స్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ ఫీచర్స్ని చూశారనుకోండి, నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు ఈ టాప్ 5 ట్రిక్స్ అయితే పనిచేయడం జరుగుతుందన్నమాట. ఇది చూడండి, ఆ ఎంఎక్స్ ప్లేయర్లో అంత అద్భుతమైన ట్రిక్స్ ఎక్కడ దాగున్నాయి అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ చూసుకున్నట్లయితే నేను జనరల్గా ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఫీచర్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు డార్క్ థీమ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీన్ని మీరు అనేబుల్ చేసినట్లయితే మీరు నైట్ టైంలో వీడియో చూస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మీ యొక్క కళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఈ ఫీచర్ మీకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ ఫీచర్ ఫ్రెండ్స్. ఇది చూడండి, సెకండ్ వన్ ఫీచర్ ఏంటంటే దీంట్లోనే మనకు ఉంటుందన్నమాట. యాజ్ ఇట్ ఈస్ గా మీరు 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్ గా మీరు సాంగ్స్ ని అంటే మీరు ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్ కి వేరే ఎంఎక్స్ ప్లేయర్ త్రూ మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా. అలా కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా 3 డాట్స్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీని ద్వారా మీరు డైరెక్ట్ గా ఎదుటి వ్యక్తికి మీరు డైరెక్ట్ గా సాంగ్స్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఈ విధంగా సెండ్ అనేది చేయొచ్చు అనమాట. మీరు చూసుకోవచ్చు, సెండ్ చేసుకోవాలనుకుంటే సెండ్ చేసుకోవచ్చు, అదేవిధంగా రిసీవ్ చేసుకోవాలనుకుంటే రిసీవ్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సెండ్ ఆప్షన్ ట్యాప్ చేయండి. మీరు ఏదైతే సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సాంగ్ ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఎదుటి వ్యక్తికి చాలా ఈజీగా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు షేర్ అనేది చేయొచ్చు అనమాట. మీరు ఎలాంటి షేర్ ఇట్లాంటి అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ ఫీచర్ మనకు ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా థర్డ్ వన్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో మనం ఎంఎస్ ప్లేయర్ యూజ్ చేస్తున్నప్పుడు డేటా చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు దీంట్లో యాడ్సే రాకుండా ఉండే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు బ్యానర్ యాడ్స్ కావచ్చు, దీంట్లో మంచి మంచి వీడియో యాడ్స్ మనకు మధ్యలో ఈ విధంగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు డేటా సేవ్ అవ్వడానికి లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే మీరు లాస్ట్ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి స్క్రోల్ చేసినట్లయితే అనేబుల్ డేటా సేవర్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు డేటా చాలా హెవీగా సేవ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు థర్డ్ వన్ ట్రిక్ పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మీ మొబైల్లో ప్రతి ఒక్క ఫోల్డర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు ఉంటాయి. వాటిని చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఇలా ట్యాప్ చేసి కంప్లీట్ డిలీట్ అనేది చేసేయచ్చు అనమాట. అలా కాకుండా ఈ ఆప్షన్ కనిపించకుండా మనం చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. దీనికోసం ఏం చేయదు, యాజ్ ఇట్ ఈస్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లోకల్ ప్లేయర్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీరు ఇక్కడ నుంచి జనరల్ లోకి వెళ్ళండి. జనరల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అలో ఎడిటింగ్ ఆప్షన్ చూడండి. దీన్ని మీరు డిసేబుల్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ డిసేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఓన్లీ డెలీట్ ఆప్షన్ మనకు రావడం జరగదు. ఎలాంటి ఫోల్డర్ సెలెక్ట్ చేసినా ఏం చేసినా డైరెక్ట్ మన యొక్క ఎంఎక్స్ ప్లేయర్ నుంచి ఎలాంటి సాంగ్స్ అనేది డెలీట్ అనేది కావడం జరగదు అనమాట. దీంతో పాటుగా మనకు ఫిఫ్త్ వన్ ఫీచర్ ఏ విధంగా పనిచేయడం జరుగుతుందంటే మనము ఏదైనా వీడియోస్ ని ప్లే చేసినప్పుడు డైరెక్ట్ గా ఆ వీడియో మనకు ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఇన్ కేస్ మనం బ్యాక్ వెళ్ళినట్లయితే అది ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆ సాంగ్ మనకు మ్యూజిక్ ప్లేయర్ లాగా వినపడాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే పైన 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. యాజ్ ఇట్ ఈస్ గా లోకల్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేయర్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉండడం జరుగుతుంది అనమాట. ఆ ఆప్షన్ పేరే బ్యాక్గ్రౌండ్ పిప్ మోడ్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే పాపప్ మోడ్ లాగా అనమాట. ప్లే వీడియో ఆడియో ఇన్ పాపప్ మోడ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏదైతే వీడియో సాంగ్ ని ప్లే చేస్తారో ఆ వీడియో సాంగ్ మీకు బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటుంది అనమాట. మీరు అప్లికేషన్ ని క్లోజ్ చేసినా సరే ఇది ఒక మ్యూజిక్ ప్లేయర్ లాగా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 ట్రిక్స్ మనకు సూపర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.